నేడు పునఃప్రారంభమైన పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బెల్టులు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని ఎంఈఓ లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మి మాట్లాడుతూ, రుద్రవరం మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాలు మంజూరైనట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా 56 పాఠశాలలకు 4791 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాలికలు 2464 మంది మరియు బాలులు 2327 ఉండగా వారికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్లు, బెల్టులు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలకు చేర్చారని ఎంఈఓ లక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బరాయుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంగేపు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, సిఆర్పీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవి తీయదు మేడం, అవి తెచ్చేసి అదే ఈ పక్క స్మాల్ బాక్స్ 12 అది నా రకాలు రుద్రవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రతి సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు మంజూరైనాయి. మరియు మనం